ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 30వ తేదీ శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, గురువారం. తిథి చతుర్దశి, రాత్రి 8:21 వరకు. నక్షత్రం చిత్త, రాత్రి 1:36 వరకు. వర్జ్యం ఉదయం 8:41 నుంచి 10:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:01 నుంచి 10:50 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. అమృతకాలం రాత్రి 7:20 నుంచి 9:04 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:21 నుంచి 5:06 వరకు. సూర్యోదయం ఉదయం 5:51. సూర్యాస్తమయం సాయంత్రం 6:36. ఈరోజు విశేషం నరసింహ జయంతి. ఈరోజు గురువారం కావడం, దానికి తోడు శ్రీ మహావిష్ణువు ఉగ్రరూపమైన నరసింహ అవతారం దాల్చిన రోజు కావడం అనేది ఎంతో అరుదైన విశేషమైన కలయిక. గురువారం అనేది సాక్షాత్తు ఆ గురుదేవుడికి, శ్రీహరికి ఎంతో ఇష్టమైన రోజు. ఇలాంటి రోజున నరసింహ జయంతి రావడం, ఆ స్వామిని కొలవడం మనందరికీ ఒక గొప్ప అదృష్టం. అసలు నరసింహ జయంతి విశిష్టత ఏంటో మనం మన పురాణాల ద్వారా తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో నరసింహావతారం చాలా ప్రత్యేకమైనది, ఎంతో వేగవంతమైనది కూడా. రామావతారం, కృష్ణావతారం లాగా ఈ అవతారం కోసం స్వామివారు సంవత్సరాల తరబడి సమయం తీసుకోలేదు. తల్లి గర్భంలో నవమాసాలు మోయబడలేదు. తనని నమ్ముకున్న భక్తుణ్ణి కాపాడడానికి క్షణాల్లో పిలిచిన వెంటనే పలికిన రూపం ఇది. హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు తనకి మరణం లేకుండా బ్రహ్మదేవుణ్ణి వరం అడుగుతాడు. పగలు కానీ, రాత్రి కానీ, మనిషి చేతిలో కానీ, జంతువు చేతిలో కానీ, ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, ఇంట్లో కానీ, బయట కానీ, ఆయుధాలతో కానీ తనకు మరణం రాకూడదని వరం పొందుతాడు. ఆ అహంకారంతో ముల్లోకాలను పీడిస్తూ తన సొంత కొడుకైన ప్రహ్లాదుణ్ణి శ్రీహరి నామస్మరణ చెయ్యకూడదని ఎన్నో చిత్రహింసలు పెడతాడు. అయినా సరే ఆ చిన్నపిల్లాడు అచంచలమైన భక్తితో ఆ నారాయణుడినే నమ్ముకుంటాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడురా అని తండ్రి అడిగితే, ఇందుగలడు అందులేడు అనే సందేహం వద్దు, ఎక్కడ వెతికితే అక్కడే ఉంటాడు అని ప్రహ్లాదుడు నమ్మకంగా చెబుతాడు. అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అని హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని పగలగొట్టగానే బ్రహ్మ ఇచ్చిన వరాన్ని ఏమాత్రం తప్పు పట్టకుండా పగలు రాత్రి కాని సంధ్యా సమయంలో మనిషి జంతువు కాని నరసింహుని రూపంలో గడప మీద తన గోళ్లను ఆయుధాలుగా చేసుకొని ఆ రాక్షసుని సంహరిస్తాడు. తన భక్తుని కాపాడుకోవడానికి దేవుడు ఏ క్షణమైనా ఏ రూపంలోనైనా వస్తాడు అనడానికి, మన అహంకారాన్ని ఎలా అణిచివేస్తాడు అనడానికి ఈ కథే ఒక గొప్ప ఉదాహరణ. మరి ఇంతటి గొప్ప రోజున మనం మన ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి, దానికి పెద్ద పెద్ద ఏర్పాట్లు ఏమైనా కావాలా అంటే అస్సలు అవసరం లేదు. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకోవాలి. వీలైతే ఈరోజు మొత్తం ఉపవాసం ఉండడం చాలా మంచిది. ఉపవాసం అంటే ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం కాదు, శరీరాన్ని దేవుడికి అనుసంధానం చేయడం. ఉపవాసం ఉండలేని వారు పాలు, పండ్లు తీసుకోవచ్చు, లేదా కేవలం సాత్వికాహారం తీసుకోవాలి. నరసింహస్వామి ఉగ్రరూపం కాబట్టి ఆయన్ను శాంతింప చేయడానికి చల్లటి పానీయం అంటే బెల్లం, మిరియాలు కలిపిన పానకం, అలాగే చలివిడి, వడపప్పు నైవేద్యంగా సమర్పించడం మన ఆచారం. స్వామివారు సంధ్యా సమయంలో అవతరించారు కాబట్టి ఈరోజు సాయంత్రం ప్రదోషకాలంలో అంటే సూర్యాస్తమయం అయ్యే సమయంలో పూజ చేయడం ఎంతో శ్రేయస్కరం. సాయంత్రం మళ్ళీ స్నానం చేసి మీ ఇంట్లో ఉన్న పూజా మందిరంలో దీపారాధన చేసుకొని నరసింహస్వామి పటానికో లేదా ప్రతిమకో ఎర్రటి పూలతో అలంకరించి పూజించాలి. మీకు పెద్ద పెద్ద మంత్రాలు, శ్లోకాలు ఏమీ రాకపోయినా ఏమాత్రం పర్వాలేదు. దేవుడికి భాషతో పని లేదు, భావంతోనే పని. మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకుని ఓం నమో నారాయణాయ అని కానీ, లేదా ఓం నమో నరసింహాయ అని ఒక 10 నిమిషాలు జపించినా చాలు. ఆ స్వామి మిమ్మల్ని తప్పక కరుణిస్తాడు. వీలైతే నరసింహ కరావలంబ స్తోత్రం చదువుకోవడం లేదా యూట్యూబ్లో పెట్టుకుని వినడం లాంటివి చేస్తే ఇల్లంతా ఎంతో సానుకూల శక్తితో నిండిపోతుంది. దేవుడికి కావాల్సింది మన ఆడంబరాలు కాదు, మన పూర్తి ఆత్మార్పణ. ఇక ఈ పూజ వల్ల కలిగే ఫలితాల గురించి ఎంత చెప్పినా తక్కువే. నరసింహస్వామి పూజ అనగానే చాలామంది భయపడతారు. ఆయన ఉగ్రరూపం కదా, ఇంట్లో పూజిస్తే ఏవైనా కష్టం వస్తుందేమో అని వెనుకడుగు వేస్తారు. కానీ అది ముమ్మాటికి నిజం కాదు. ఆయన రాక్షసులకు, దుష్టులకు మాత్రమే ఉగ్ర నరసింహుడు. తనని నమ్ముకున్న భక్తులకు, అమాయకులకు మాత్రం ఎంతో శాంతమూర్తి, ప్రేమ కురిపించే లక్ష్మీ నరసింహుడు. ఈరోజు మనం చేసే పూజ వల్ల మన మనసులో ఉన్న భయాలన్నీ తొలగిపోయి చెప్పలేని ఒక అద్భుతమైన ధైర్యం మన సొంతమవుతుంది.
మనకు తెలియకుండా మనల్ని ఇబ్బంది పెట్టే శత్రు బాధలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిళ్లు, అప్పుల బాధల నుంచి బయటపడే మార్గం ఖచ్చితంగా దొరుకుతుంది. మనలో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు అనే 6 అంతర్గత శత్రువులను నాశనం చేసి మనల్ని సరైన దారిలో నడిపించే శక్తి ఆ స్వామికి మాత్రమే ఉంది. ఎవరైతే నరసింహ జయంతి నాడు ఆ స్వామిని నిష్ఠతో కొలుస్తారో వారి ఇంట్లో శాంతి, సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇంట్లోని పిల్లలు ప్రహ్లాదుడిలాగా ఎంతో జ్ఞానవంతులుగా, ధైర్యవంతులుగా, మంచి సంస్కారంతో ఎదుగుతారు. మీ జీవితంలోకి అనుకోని ఆపదలు ఏవైనా వస్తే ఆ స్వామివారు మీకు ఒక కవచంలా నిలబడి మిమ్మల్ని కాపాడతారు. ఈ ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో మన రోజు గంటల తరబడి పూజలు చేయలేకపోయినా కనీసం ఇలాంటి విశేషమైన పర్వదినాల్లో అయినా మనస్ఫూర్తిగా ఆ భగవంతుని స్మరించుకుంటే మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభయోగం ఉంది. ఆటంకాలను అధిగమిస్తారు. ఉద్యోగంలో కోరుకున్న ఫలితాలు వస్తాయి. కుటుంబ జీవితం మెరుగుపడుతుంది. పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఇదే మంచి సమయం. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విలాసాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. పిల్లలు చదువుల్లోనూ ఉద్యోగ ప్రయత్నాల్లోనూ విజయం సాధిస్తారు. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. అనుకోని ఖర్చులు మీద పడతాయి. విద్యార్థులు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. హామీలు ఉండవద్దు. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో అభివృద్ధిని సాధిస్తారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. లక్ష్యాన్ని సాధిస్తారు. చిన్న ప్రయత్నంతోనే గొప్ప విజయం లభిస్తుంది. కొత్త ఆలోచనలతో ఒక మెట్టు ఎదుగుతారు. ఆత్మీయుల సూచనలు ఫలిస్తాయి. చిన్న విషయాలపై వాదనలకు దూరంగా ఉండండి. ప్రణాళికేతర ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ మద్దతు లభిస్తుంది. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. ప్రేమ వ్యవహారాలు నత్తనడకన నడుస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని వివాదాలు తీరుతాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. మేలు చేసేవారు ఉంటారు. శ్రమ ఫలిస్తుంది. ధర్మం రక్షిస్తుంది. విష్ణు దర్శనం మంచిది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి కాలం సహకరిస్తోంది. ఉద్యోగంలో బాగుంటుంది. మనోబలం శక్తినిస్తుంది. విఘ్నాలు ఉన్నా అంతిమంగా విజయం చేకూరుతుంది. గృహ వాహనాది యోగాలు ఉన్నాయి. వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. కుటుంబ జీవితం ఆనందంగా సాగిపోతుంది. మీ స్నేహితుల నుంచి సహాయం అందుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కొన్ని ప్రతికూలతలు ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు సానుకూల పడుతుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి లభిస్తుంది. పిల్లలతో నిదానంగా ఉండాలి. మనో నిగ్రహానికి ప్రయత్నించాలి. స్వయం కృషితో పైకి వస్తారు. పలు మార్గాల్లో లాభాలు ఉన్నాయి. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. కుటుంబ పరంగా సంతృప్తి లభిస్తుంది. తలపెట్టిన పనుల్లో కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. కార్యాలయంలో మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. ఆహారం తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. శివారాధన శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకోని ధనలాభం పొందుతారు. అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగుతాయి. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. ఉత్తమ కార్యాచరణకు అనుకూలమైన కాలం. అధికారుల ప్రశంసలు ఉంటాయి. నూతన ప్రణాళికలు సిద్ధం చేయండి. వృత్తి, ఉద్యోగాల్లో దూసుకుపోతారు. వ్యాపారాల్లో లాభాలకు కొదవ ఉండదు. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. మీరు స్నేహితుడితో కలిసి ఎక్కడికైనా వెళ్లే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. కామర్స్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు.
ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కోర్టు కేసు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త పనులను వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తలు అవసరం. విశేష కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో విజయం లభిస్తుంది. వ్యాపార బలం పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. జీవిత భాగస్వామి కూడా ఆశించిన పురోగతిని చూస్తారు. రుణ బాధల నుంచి కొంత ఉపశమనం పొందుతారు. ఇంట బయట గౌరవాదరణలు లభిస్తాయి. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. ఎప్పటి నుంచో ఎదురవుతున్న ఇబ్బందులు తీరిపోతాయి. పెండింగ్ లో ఉన్న పనులు ముందుకు సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. స్నేహితురాలకు భారీగా కానుకలు కొనిపెడతారు. ఎవరికి హామీలు ఉండవద్దు. బంధుమిత్రులతో కలిసి ఆనందిస్తారు. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. శుభవార్తను వింటారు. రవి ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు చేకూరుతాయి. కర్కాటక రాశి. ఈ రోజు ఈ రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంది. భవిష్యత్తు శుభప్రదం. ముఖ్య కార్యాల్లో శాంతంగా వ్యవహరించాలి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబంలో ఆనందోత్సాహాలు వెలువరిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి. తలచిన పనులు తేలిగ్గా పూర్తవుతాయి. అతి ఔదార్యం వల్ల డబ్బు నష్టపోతారు. సమీప బంధువులు ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కోర్టు కేసులు చక్కబడతాయి. మీ మాటకు తిరుగుండదు. యత్న కార్యశక్తి ఫలిస్తుంది. పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. ఉద్యోగంలో పదవీ లాభం ఉంటుంది. పట్టుదలతో లక్ష్యాన్ని చేరుతారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. కొన్ని పనులు పూర్తవుతాయి. రుణ సమస్యలు కొన్ని తీరుతాయి. మీ మంచితనంతో మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది. సంతోషంగా ఉంటారు. నిరుద్యోగులు కొత్త అవకాశాలు పొందుతారు. ప్రేమికులు ఆహ్లాదకరంగా గడుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పులు తీరుస్తారు. వృత్తి నిపుణులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐటీ వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బాకీలు వసూలవుతాయి. వాహన యోగం ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో వివాదం ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. వ్యాపార బలం మిశ్రమం. కుటుంబంతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. శివస్మరణ చేయండి. శుభం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రోజు ఈ రాశి వారు ముందు చూపుతో వ్యవహరిస్తే అదృష్టం కలిసి వస్తుంది. కాలం సహకరిస్తుంది. బంగారు భవిష్యత్తుకు బాట వేసే సమయం ఇది. మిత్ర బలం పెరుగుతుంది. ఒక పనిలో పురోగతి ఉంటుంది. ఆదాయ మార్గాలు మరింతగా మెరుగుపడతాయి. పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు. డాక్టర్లు లాయర్లు తదితర వృత్తుల వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు తమ చదువులో కొన్ని మార్పులు చేసుకోవాలని ఆలోచిస్తారు. ఇతరులకు మీరు సహాయం చేస్తారు. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. మధ్య మధ్య కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు కేసులో చిక్కులు వెడతాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. శుభవార్తలు వింటారు. బంధువుల నుంచి ధనలబ్ధి పొందుతారు. వ్యాపారాలు ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. బంధుమిత్రులతో వివాదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. వ్యాపార బలం బ్రహ్మాండంగా ఉంది. స్థిర చిత్తంతో సమస్యలను పరిష్కరించండి. కొన్ని శుభవార్తలను అందుకుంటారు. ముఖ్యమైన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను స్వీకరించాల్సి ఉంటుంది. వ్యాపారాల్లో కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. కార్యాలయ వాతావరణం కొద్దిగా భిన్నంగా ఉండవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరిగిపోతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ఎంతగానో శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. క్లిష్టమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అనవసరపు ప్రయాణాలు చేస్తారు. ఆకస్మిక ఖర్చులు ఎక్కువవుతాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో కాస్త ఒత్తిడి ఏర్పడుతుంది. సూర్యస్థుతి విజయాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి అంతా మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆదాయ వనరులు పెరుగుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించండి. భూ గృహ యోగాలు ఉన్నాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ప్రణాళికలు మీ వైఖరిలో మార్పు తీసుకురావచ్చు. కుటుంబ వాతావరణం స్నేహపూర్వకంగా ఉంటుంది. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలు ఉత్సాహవంతంగా పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విశ్రాంతి లోపం అకాల నిద్రాహారాల వంటివి ఉంటాయి.
రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. డబ్బు జాగ్రత్త. కొత్త విషయాలు తెలుస్తాయి. అనారోగ్య సమస్యలు తీరుతాయి. ధర్మ మార్గంలో విజయం లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మేలు జరుగుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. తగిన నిర్ణయాలు తీసుకొని అమలు చేయండి. గతంలో ఆగిన పనులు పూర్తవుతాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీ ప్రత్యర్థులపై మీరు పై చేయి సాధిస్తారు. పనుల్లో పురోగతిని సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పనులు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. ఇంట్లో మాట పట్టింపులు రాకుండా చూసుకోండి. పిల్లల్లో ఒకరికి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. స్థానచలన సూచనలు ఉంటాయి. కొత్త వారిని కలుస్తారు. ఆంజనేయ స్వామి దర్శనం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. అన్నింటా విజయం మీదే. గృహ యోగం, వాహన సౌఖ్యాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. తోటి వారికి సహాయపడతారు. వ్యాపారంలో ఉన్నవారు ఆర్థిక సంబంధంగా కీలక నిర్ణయాలు తీసుకోవడంతో ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశం ఉంది. అత్యుత్సాహంతో చేసే పనులు చేపడితే నష్టం తప్పదు. పాత స్నేహితుడిని కలుస్తారు. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం క్షేమంగానే ఉంటారు. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కొత్తగా పెళ్లైన దంపతులకు సంతానం కలిగే సూచనలు కనిపిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించేందుకు అనుకూలమైన సమయం. ఇష్ట దేవతలను ప్రార్థిస్తే బేషుగ్గా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. శుభకాలం నడుస్తోంది. సమాజంలో మంచి పేరు లభిస్తుంది. ఆస్తిపాస్తులు సమకూరుతాయి. ఒక ముఖ్యమైన వ్యవహారంలో చిక్కుముడులు తొలగుతాయి. శత్రువులు మిత్రులవుతారు. మీరు ఏదైనా లావాదేవీకి సంబంధించిన విషయాలను చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పరీక్షలో తమ కష్టానికి తగ్గట్టుగా ఫలితాలు పొందడంతో ఆనందంగా ఉంటారు. మీ బాధ్యతలను వేరే వారికి అప్పగించవద్దు. వ్యాపారులకు అభివృద్ధి కనిపిస్తోంది. సంతాన యోగం ఉంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది తగిన సమయం. ఆరోగ్యం పర్వాలేదు. ఎవరితోనూ అనవసరపు వివాదాలకు దిగవద్దు. పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక శుభవార్తను వింటారు. గణపతి ధ్యానం శాంతినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. బుద్ధి బలంతో విజయం లభిస్తుంది. ఓర్పుతో వ్యవహరించి కార్యాలని పూర్తి చేస్తారు. ఆనందంగా కాలం గడుస్తుంది. గురువుల ఆశీర్వచనం లభిస్తుంది. వారసత్వ ఆస్తుల విషయంలో కుటుంబ పెద్దలతో చర్చలు సఫలమవుతాయి. నూతన పెట్టుబడులు పెట్టేందుకు తొందరపడవద్దు. ముఖ్యమైన పనుల్లో ముందు చూపుతో వ్యవహరించాలి. నా అనుకున్న వాళ్ళు సమయానికి సాయపడతారు. అనవసరపు ఖర్చులు కొంత ఇబ్బంది పెడతాయి. కుటుంబ పెద్దల సహకారంతో అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతాయి. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. అతి కష్టం మీద ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూలమైన సమయం. శ్రమ ఎక్కువగా ఉన్న ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఇబ్బందులు తొలగుతాయి. ఆశించిన ఫలితం దగ్గరలోనే ఉంది. అవసరాలకు ధనం అందుతుంది. నూతన కార్యాలు సఫలమవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తను వింటారు. వాహన యోగం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. మీకు చాలా ఫలవంతంగా ఉంటుంది. క్షేత్రస్థాయిలో మీరు ఇచ్చే సూచనల వల్ల మీ మనసులో ఆనందం ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించి మంచి సంస్థ నుంచి ఆఫర్ అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. కొందరు స్నేహితుల కారణంగా అప్రతిష్ట పాలయ్యే అవకాశం ఉంది. లక్ష్మీ దర్శనం విజయాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. ధనుస్సు రాశి. ఈ రోజు ఈ రాశి వారు శక్తివంతంగా ఉంటారు. అడగకుండా ఎవరికి సలహాలు ఇవ్వవద్దు. ఊహించని సంఘటనలు మనసుకు బాధ కలిగిస్తాయి. సంకల్ప సిద్ధి ఉన్న కొత్త పనులు ప్రారంభించడంలో స్పష్టత అవసరం. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి. ధనలాభం ఉంది. ఆర్థిక వ్యయం పెరుగుతుంది. దినచర్యలో భాగంగా యోగా, వ్యాయామాన్ని అనుసరించాలి. లేదంటే అనారోగ్య సమస్యలు రావచ్చు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. వృత్తి వ్యాపారాల్లోని వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. కొత్త పరిచయాల విషయంలో కొద్దిగా జాగ్రత్త అవసరం. ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. ఆదాయ వ్యయాన్ని సమతుల్యం చేసుకోవడం మంచిది. పనులు త్వరగా పూర్తవుతాయి. ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. నూతన బాధ్యతలు చేపడతారు. భౌతిక సౌకర్యాలపై ఆసక్తి చూపుతారు.
ఆర్థికంగా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఇంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది. దైవ చింతన ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రయాణాల్లో లాభాలు ఉన్నాయి. కొత్త విషయాలు బోధపడతాయి. ఈశ్వర ధ్యానం సదా రక్షిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభయోగాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాలు లాభాన్ని చేకూరుస్తాయి. మనస్సు పనుల మీద నిమగ్నం కాదు. చంచలత్వం ఆవహిస్తుంది. విఘ్నాలు ఉంటాయి. పట్టుదలతో ధర్మాన్ని అనుసరించండి. అంతిమంగా విజయం లభిస్తుంది. వ్యాపారులు ప్రయాణం చేయాల్సి రావచ్చు. స్నేహితుల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో విహారయాత్రలు చేసే అవకాశం ఉంది. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మీ మాట తీరు వల్ల చర్చలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఒక శుభవార్త మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ముఖ్యమైన పనులను జాగ్రత్తగా, నిదానంగా చేయండి. ఈశ్వరానుగ్రహంతో ఒక కార్యం పూర్తవుతుంది. నమ్మకంతో పనులు మొదలు పెట్టాలి. మీరు మీ సోమరితనాన్ని విడిచిపెట్టి ముందుకు సాగుతారు. మీ తోబుట్టువులతో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో సామరస్యాన్ని కాపాడుకోగలుగుతారు. మీ వ్యాపారానికి సంబంధించిన ఏదైనా మంచి డీల్ రావచ్చు. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఆస్తిపాస్తుల విషయంలో చర్చించడానికి ఇది ఎంతో అనుకూలమైన సమయం. బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. కుటుంబంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంట బయట మీకు గౌరవం పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలలో విజయం సాధిస్తారు. లక్ష్మీదేవిని దర్శించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. తలపెట్టిన కార్యం విజయాన్ని అందిస్తుంది. సాహసోపేతమైన పనులు మొదలు పెడతారు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడం మంచిది. పెళ్లి ప్రయత్నాలకు కూడా సానుకూల స్పందన లభిస్తుంది. పనితీరు మెరుగుపరుచుకుంటారు. ఉద్యోగులు, ఉన్నతాధికారుల మనస్సు గెలుచుకోవాలంటే కష్టపడి పని చేయాలి. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు బాగా పెరుగుతాయి. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. వ్యాపారులకు కొంత ఇబ్బంది ఉంటుంది. కుటుంబంలో సీనియర్ సభ్యుడు మీకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తారు. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంజనీర్లకు, ఐటీ నిపుణులకు, న్యాయవాదులకు అన్ని విధాలా బాగుంటుంది. చిన్ననాటి మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. సుఖ సంతోషాలు ఉన్నాయి. సంతోషంగా కాలం గడుస్తుంది. ప్రణాళికలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది. కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగులకు కాస్త ఉపశమనం లభిస్తుంది. అదనపు ఆదాయం కోసం ఆలోచిస్తారు. ఉద్యోగంలో సమస్యలు తొలగి అంతా అనుకూలంగా మారుతుంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా ఒత్తిడిగా ఉన్న ఫలితం ఉంటుంది. ప్రేమికులకు మంచి సమయం. విందులు, విహారాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబం అభివృద్ధి విషయంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని అమలు పరుస్తారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విద్యార్థులు తమ మెదడుకు పదును పెట్టాల్సి ఉంటుంది. కొత్త ఆలోచనతో చేసే పనులు లాభాన్ని ఇస్తాయి. ఇష్టదేవతా స్మరణ విశ్వాసాన్ని పెంచుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. శీఘ్ర కార్య సిద్ధి. నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు. తొందరపాటు నిర్ణయాలు కలిసి రావు. దైవ శక్తి అపారంగా ఉంటుంది. ఉత్సాహంగా ఉంటారు. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపార, స్వయం ఉపాధి రంగంలో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఒక వ్యవహారంలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలు పొందుతారు. ఆదాయ ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. దాన ధర్మాలు అవసరమైన వారికి మాత్రమే చేయడం మంచిది. చెప్పుడు మాటలు విని అప్పు ఇస్తే తిరిగి వచ్చే అవకాశం ఉండదు. ఒక ఆర్థిక సమస్య నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రయాణాలకు అనుకూలమైన సమయం. జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. ఎదురు చూస్తున్న ఫలితం చేతికి అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు సత్వర ఫలితాన్ని ఇస్తాయి. మిత్రుల ప్రేరణతో విజయం సిద్ధిస్తుంది. భూలాభం ఉంది. శ్రమ పెరుగుతుంది. కీర్తి లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అనవసరపు ఖర్చులకు కళ్ళెం వేయడం మంచిది. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. అనుకోకుండా దగ్గర వారితో పెళ్లి సంబంధం గురించి చర్చిస్తారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అనుకోని హోదాలు లభిస్తాయి. ఒక శుభవార్త మనస్సుకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగంలో సమయానికి లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఎవరికైనా అప్పు ఇవ్వాలి అనుకుంటే 1కి 2 సార్లు ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవడం మంచిది.
ఇంట బయట మీ ఆలోచనలకు సలహాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సన్నిహితులు స్నేహితుల సహకారం ఉంటుంది. రాజయోగం ఉంది. న్యాయపరమైన అంశాల్లో జయం కలుగుతుంది. శుభవార్తను వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆదిత్య హృదయం ఆత్మబలాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.